ఉక్రెయిన్పై రష్యా వరుస దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్పై 315 షాహెద్ డ్రోన్లను రష్యా ప్రయోగించింది. ఈ దాడుల ఫలితంగా జననష్టం కూడా జరిగినట్లు సమాచారం. మొత్తం మీద ఉక్రెయిన్ అంతు చూసేంత వరకు రష్యా అధినేత పుతిన్ నిద్రపోయేలా లేరు. రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇప్పట్లో యుద్ధానికి ఎండ్ కార్డ్ పడేలా లేదు. ఇటు యుక్రెయిన్ అటు రష్యా రెండు దేశాలు ఎడాపెడా దాడులు చేసుకుంటున్నాయి. ఓసారి యుక్రెయిన్ది పైచేయి అయితే మరోసారి రష్యాది పైచేయి అవుతుంది. క్షిపణులు డ్రోన్లతో రెండు దేశాలు స్వైర విహారం చేస్తున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు చొరవ చూపుతున్నారు. కాగా ఇటీవల జరిగిన శాంతి చర్చలు కూడా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు దాడులు అన్నట్టుగా తయారయ్యింది రష్యా యుక్రెయిన్ యుద్ధం పరిస్థితి. తాజాగా యుక్రెయిన్పై మరోసారి రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భీకర దాడులతో విరుచుకుపడింది రష్యా. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 315 షాహెద్ డ్రోన్లను యుక్రెయిన్ పైకి ప్రయోగించింది రష్యా. ఈ దాడులను యుక్రెయిన్ కూడా ధృవీకరించింది. అయితే ఈ దాడుల ఫలితంగా 7 చనిపోయినట్టు ఇప్పటివరకు అందిన సమాచారం. అలాగే దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. అయితే 315 డ్రోన్లతోనే రష్యా సరిపెట్టలేదు. ఈ డ్రోన్లకు తోడుగా ఉత్తర కొరియా ఇచ్చిన అనేక బాలిస్టిక్ క్షిపణులను, అలాగే 5 క్రూయిజ్లను కూడా రష్యా ప్రయోగించింది. ప్రధానంగా యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని టార్గెట్ చేసుకుని రష్యా భీకర దాడులు చేసింది. ఇదిలా ఉంటే 213 డ్రోన్లు, 7 క్షిపణులను తాము నేల కూల్చినట్టు యుక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. కాగా వారం కిందట స్పైడర్ వెబ్ పేరుతో రష్యా వైమానిక స్థావరాలపై యుక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసింది. కాగా యుక్రెయిన్ దాడులకు రష్యా కౌంటర్ ఇచ్చింది. ఏకంగా 479 డ్రోన్లతో యుక్రెయిన్పై విరుచుకుపడింది రష్యా. స్పైడర్ వెబ్ పేరుతో వారం కిందట యుక్రెయిన్ చేసిన డ్రోన్ల దాడితో రష్యాకు దిమ్మ తిరిగింది. ఈ దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. రష్యాకు ఇది ఊహించని దెబ్బ. అంతేకాదు, ఇటీవల కాలంలో యుక్రెయిన్ నుంచి ఈ రేంజ్లో రష్యాకు ఎన్నడూ ప్రతిఘటన ఎదురు కాలేదు. అలాగే డ్రోన్లతో మాస్కోపై కీవ్ ఏ రేంజ్లో విరుచుకు పడగలదో కూడా తాజాగా ఈ దాడుల ఘటన ప్రపంచానికి తెలియజేసింది. స్పైడర్ వెబ్ దాడులను సీరియస్ గా తీసుకుంది రష్యా. ప్రత్యర్థి యుక్రెయిన్ కు దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా 479 డ్రోన్లతో యుక్రెయిన్ పై రష్యా సేనాలు విరుచుకుపడ్డాయి. ఈ విషయాన్ని యుక్రెయిన్ కూడా ధృవీకరించింది. దీంతో పాటు 20 క్షిపణులను కూడా యుక్రెయిన్ పైకి రష్యా ప్రయోగించింది. మధ్య పశ్చిమ యుక్రెయిన్ ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. ఇదిలా ఉంటే రష్యా నౌకాదళం కోసం ఇటీవల సరికొత్త వ్యూహాన్ని ఆ దేశ అధినేత పుతిన్ ఆమోదించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా రష్యా నేవీని తీర్చిదిద్దడమే ఈ సరికొత్త వ్యూహమన్నారు క్రెమ్లిన్ ప్రతినిధి నికోలాయ్ పత్రుషేవ్. వాస్తవానికి చైనా, అమెరికా తర్వాత 3వ అతిపెద్ద నావికా దళం రష్యాదే. అయితే ఇటీవల కాలంలో యుక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యా నేవీకి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం రష్యా దగ్గర 73 జలాంతర్గాములున్నాయి. అలాగే 222 యుద్ధ నౌకలు కూడా రష్యా అమ్ముల పొదిలో ఉన్నాయి. కాగా 2050 నాటికి రష్యా నేవీని ప్రపంచంలోనే నంబర్ 1 చేయాలన్నది తాజాగా పుతిన్ ప్లాన్ అనే సంగతి బయటకొచ్చింది. ఏదేమైనా రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మొత్తం మీద శాంతి అనేది కనుచూపు మేరలో కనబడటం లేదు.